టు మెగా బాక్స్ ఆఫీస్. పూరి జగన్నాథ్ ఒక ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, బుజ్జిగాడు, టెంపర్, పోకిరి, బిజినెస్ మ్యాన్. అమ్మో ఎన్ని సినిమాలు, ఎన్ని హిట్లు. అసలు పూరితో సినిమా చేస్తే ఏ హీరో అయినా క్యారెక్టరైజేషన్ మారిపోతోంది. ఆ మాస్ లాంగ్వేజ్, ఆ స్టైల్ అన్ని కొత్తగా ఉంటాయి. అందుకే అందరి హీరోలు పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. విజయ్ దేవరకొండ, లైగర్, రామ్ డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ అయ్యాయి. సో ఇప్పుడు ఆయన ఆశలన్నీ విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమా పైనే. కానీ ఈ సినిమాకి కష్టాలు తప్పేటట్లేవు. అయితే ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో భారీ విజయాలు సాధించిన పాత బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయటం ఇప్పుడు చాలా సాధారణంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రీ రిలీజ్ సినిమాలు కూడా కొత్త సినిమాల్లాగే మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల పాత హిట్ సినిమాలకు అభిమానులు భారీగా థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. అందుకే పాత బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ హక్కులకు కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అత్యంత పెద్ద విజయంగా నిలిచిన పోకిరి సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. విడుదలైనప్పుడు భారీ విజయాన్ని సాధించడమే కాకుండా మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ ను మరింత బలంగా ఇచ్చిన సినిమా కూడా ఇదే. అందుకే ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఇటీవల మహేష్ బాబు నటించిన పాత సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు కూడా మంచి స్పందన వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే పోకిరి రీ రిలీజ్ కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన హక్కులు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రీ రిలీజ్ హక్కులను ఒక అమెరికా సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దేశీయ మార్కెట్ లో కూడా ఈ సినిమా బిజినెస్ ప్రారంభమైంది. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా రీ రిలీజ్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. మొదటిగా పోకిరి సినిమా మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ తేదీలో మరో మహేష్ బాబు సినిమా అయిన అతిథి రీ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పోకిరి రీ రిలీజ్ ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సమస్యకు ప్రధాన కారణం లైగర్ సినిమా సమయంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలని అని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ ఆగిపోవటానికి నేరుగా కారణం అదే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. లైగర్ సినిమా విడుదల సమయంలో కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా క్లియర్ కాలేదని సమాచారం. ఆ సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల తర్వాత మిగిలిన డబ్బులు చెల్లిస్తారని హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఆ సినిమా డబుల్ ఇస్మార్ట్ విడుదలైనప్పుడు కొంత మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా కొంత బకాయి మిగిలిపోయిందని తెలుస్తోంది. ఆ బకాయిలను ఇప్పటికీ పూర్తిగా క్లియర్ చేయలేదని డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఒక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పూరి జగన్నాథ్ కు సంబంధించిన సినిమాలు లేదా ఆయనకు సంబంధం ఉన్న ప్రాజెక్టులు విడుదల కావడానికి ముందు తమ బకాయిలను క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ ముందుండి వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆయనకు లైగర్ సినిమా నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా రావాల్సి ఉన్నాయని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు పోకిరి రీ రిలీజ్ ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారని చెప్తున్నారు. ఓవర్సీస్ లో ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన సంస్థ కూడా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ ప్రతినిధులు నిర్మాతల్లో ఒకరైన చార్మీను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం ఆమె నుంచి స్పందన రావడం లేదని సమాచారం. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు మరో ప్రశ్న కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ తదుపరి సినిమా విడుదల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న మరో ప్రాజెక్ట్ కూడా చర్చలో ఉంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న స్లమ్ డాగ్ సినిమా త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఈ పరిస్థితులు అలాగే కొనసాగితే ఆ సినిమా విడుదల సమయంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఒక పాత బ్లాక్ బస్టర్ రీ రిలీజ్ వెనుక కూడా ఎంత పెద్ద ఆర్థిక, ఇండస్ట్రీ రాజకీయాలు ఉంటాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు అభిమానులు ఎదురు చూస్తున్నది ఒక్కటే, పోకిరి రీ రిలీజ్ ఎప్పుడు జరుగుతోంది అనే విషయం. ఎందుకంటే ఆ సినిమా మళ్ళీ థియేటర్లలో చూడాలని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు సర్దుకుంటే త్వరలోనే ఈ క్లాసిక్ మాస్ ఎంటర్టైనర్ మళ్ళీ పెద్ద తెరపై సందడి చేయటం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.